కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పులు జరిపి నగలు దోపిడీకి పాల్పడింది సుబోధ్ సింగ్ గ్యాంగ్ అని సిపి గౌసాలం తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జాగీరా సింగ్ అని తెలిపారు. ఆయన మొత్తం 161.4 తులాల బంగారు ఆభరణాలు 112 క్యారెట్ల వజ్రాభరణాలను ఈ గ్యాంగ్ దొంగతనం చేసిందని వివరించారు. మొత్తం వీటి విలువ 82 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. బీహార్కు చెందిన సుబోధ్ గ్యాంగ్ కి గోల్డెన్ థీఫ్ గా పేరుందని గుర్తు చేశారు. ఆయన చోరీలో మొత్తం 13 మంది నిందితులు పాల్గొన్నారని, ప్రస్తుతం ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా తెలియజేశారు సిపి. ఇక పీఎంజే జ్యువెలరీ షాప్ లో ముందుగా రెక్కీలు నిర్వహించి అనంతరం కూడా ఈ దోపిడీకి ఈ గ్యాంగ్ చేసినట్టుగా తెలుస్తోంది. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని మెహదాబ్ వద్ద ఈ ముఠా సెల్ ఫోన్ సిమ్స్ కొనుగోలు చేసినట్లు తమ విచారణలో వెల్లడైందని అన్నారు. ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్లలో బంగారు షాపులపై గ్యాంగ్ రెక్కీ నిర్వహించిందని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జాగీరా సింగ్ తో సహా ప్రద్యుమన్, మెహదాబ్ ఖాన్లను అరెస్టు చేశామని సిపి తెలిపారు. వీరు నకిలీ ఆధార్, నకిలీ బైక్ నంబర్స్, నకిలీ పేర్లతో తిరుగుతూ ఈ దోపిడీలకు పాల్పడుతున్నారని సిపి గౌస్ ఆలం వివరించారు. 2 నెలల ముందు ఈ గ్యాంగ్ తెలంగాణకు వచ్చిందని సిపి గౌస్ ఆలం వివరించారు. నిందితుల వద్ద నుంచి ఇప్పటి వరకు 51,000 రూపాయలు, ఇక 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు సిపి. పరారీలో ఉన్న వారి కోసం తమ బృందాలు ఇంకా గాలిస్తున్నట్టుగా తెలిపారు. బీహార్, బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సుబోధ్ సింగ్ ముఠా చోరీలకు పాల్పడింది. తెలంగాణలో ఇలాంటి తరహా దోపిడీ జరగడం ఇది మొదటిసారి అని సిపి వివరించారు. కరీంనగర్ లో సంచలనం రేపిన పీఎంజే జ్యువెలరీ చోరీ కేసును కరీంనగర్ పోలీసులు ఛేదించారు. రాబరీలో పాల్గొన్న 5 నిందితుల్లో 3 అరెస్ట్ చేశారు. ఈ నిందితులు దేశంలోనే పేరు మోసిన సుబోధి గ్యాంగ్ గా గుర్తించారు పోలీసులు. దోపిడీ ప్రారంభానికి ముందు ఆపరేషన్ స్టార్టెడ్ గా దొంగలు ఫోటోను పంపించుకున్నట్టుగా కరీంనగర్ సిపి గౌస్ ఆలం చెప్తున్నారు. అంతో మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ లో అందిస్తారు. సంచలనం సృష్టించినటువంటి పీఎంజే జ్యువెలరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈరోజు 3 అరెస్టు కూడా చూపించారు. ఇదే విషయంపై మాట్లాడడానికి కరీంనగర్ సిపి గౌసాలం ఉన్నారు. చెప్పండి సార్, ముఖ్యంగా ఈ రాబరీ అయిన తర్వాత పూర్తిగా పోలీసుల నిఘా వైఫల్యము, అంటే ఎలాంటి చెక్ పోస్టులు లేకపోవడం, ఎందుకంటే దర్జాగా ఒక కరీంనగర్ సిటీ లోపల వచ్చి పిస్టల్తో వచ్చి కాల్పులు జరిపారు అని చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ఎట్లా చూడొచ్చు? ఠీకే, నమస్కారం. ఇది 3rd రోజు కరీంనగర్ టౌన్లో జరిగిన పీఎంజీ జ్యువెలరీ కేసు రిలేటెడ్ ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి మేజర్ బ్రేక్ త్రూ ఉంది దట్ వీ హ్యావ్ అరెస్టెడ్ 3 పీపుల్. నా దీంట్లో ఈ టైప్ ఆఫ్ క్రైమ్ జరగడం ఇట్స్ నాట్ గుడ్ ఫర్ పబ్లిక్ సేఫ్టీ. కానీ వీ టేక్ లాట్ ఆఫ్ స్టెప్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ యాక్టివిటీస్ టు ప్రివెంట్ అకరెన్స్ ఆఫ్ క్రైమ్. దీని రిలేటెడ్ చూస్తే బిఫోర్ డే ఆఫ్ అఫెన్స్ ఓన్లీ వీ హ్యావ్ డన్ మాస్ నాకాబందీ ఇన్ డిస్ట్రిక్ట్. ఆ తర్వాత మల్టిపల్ లాడ్జెస్ అండ్ హోటల్స్ చెకింగ్, కొరియర్ అండ్ పార్సల్ సెంటర్స్ చెకింగ్ ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో జరిగింది, ఫ్రమ్ 29th April to 2nd May. కానీ ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ ఆ తర్వాత కూడా జరగవచ్చు. ఐ కెన్ నాట్ టెల్ దట్ నాట్ ఈవెన్ అ సింగిల్ క్రైమ్ విల్ హ్యాపన్. కానీ ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ ఎందుకు జరిగింది దీని రిలేటెడ్ ఆల్రెడీ అనాలిసిస్ చేయడం జరిగింది. దీంట్లో చూస్తే దీంట్లో ఇన్వాల్వ్ అయిన గ్యాంగ్ దే ఆర్ వెరీ సొఫిస్టికేటెడ్ అండ్ ప్రొఫెషనల్ గ్యాంగ్ అండ్ దే ఆపరేట్ ఫ్రమ్ నార్త్ ఇండియా. తర్వాత మెయిన్ గ్యాంగ్ లీడర్ హీ మెయింటైన్స్ బిగ్ గ్యాంగ్ అండ్ దీంట్లో మల్టిపల్ టీమ్స్ ఫామ్ చేసి అడ్వాన్స్ రెక్కీ చేసుకొని ఎస్కేప్ రూట్ ఎట్లా వెళ్ళాలి, ఎక్కడ షెల్టర్ తీసుకోవాలి, మొత్తం పోలీస్ చెకింగ్ ఎట్లా అవాయిడ్ చేయాలి, దీని మీద వీళ్ళు ఫోకస్ చేసుకొని అఫెన్స్ చేస్తారు. సో ఐ విల్ నాట్ సే ఇట్స్ అ టోటల్ పోలీస్ ఫెయిలియర్. అఫ్ కోర్స్ సర్టెన్ లెర్నింగ్ పాయింట్స్ ఆర్ దేర్. కానీ ఈ కేసు అఫెన్స్ అయిన తర్వాత కూడా అఫెండర్స్కి పట్టుకోవడం, కేసు డిటెక్ట్ చేయడం ఇట్స్ అ బిగ్ త్రూ ఫర్ అస్. అంటే ముఖ్యంగా సార్ ఎలక్షన్ టైంలోనే చెక్ పోస్టులు ఉంటాయి, మిగతా టైంలో చెక్ పోస్టులు ఎత్తేస్తారు. అంటే ఇది ఎందుకు మరి? అంటే ఇలాంటి ఇప్పుడు ఏకంగా పిస్టోల్ పట్టుకొని మరి దొంగలకు చెక్ పోస్ట్ గురించి మీరు అంటున్నారు. జనరలీ చెక్ పోస్ట్ వీ కీప్ ఆన్ మెయిన్ రోడ్స్. 3rd రోజు చూస్తే అట్ ద టైమ్ ఆఫ్ ఫెన్స్ 5 చెక్ పోస్ట్ రిలేటెడ్ టు శాండ్ జనరలీ వీ హ్యావ్ కెప్ట్. అది కూడా చెక్ పోస్ట్ ఓన్లీ. అండ్ 6 చెక్ పోస్ట్ ఫర్ cattle transport. 11 check posts are running. It's not like that check posts are not running. కానీ ఈ టైప్ ఆఫ్ ఫెన్స్ జరుగుతుంది, దీనికోసం సెపరేట్ చెక్ పోస్ట్ పెట్టాలి. దట్ వీ డోంట్ హ్యావ్ ఇంటెలిజెన్స్ ఫర్ దాట్. ఎందుకంటే వీళ్ళు ఇంత ప్లానింగ్ చేస్తున్నారు. వీళ్ళు లోకల్ వాళ్ళు కాదు కదా, లోకల్ వాళ్ళు ఉంటే కొద్దిగా ఇంటెలిజెన్స్ ఉంటాయి. కానీ ఈ టౌన్ స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తున్నారు. గెటింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ అడ్వాన్స్ ఇస్ వెరీ డిఫికల్ట్. వాళ్ళు వెరీ ప్రొఫెషనల్ గ్యాంగ్ కాబట్టి ఇట్స్ వెరీ డిఫికల్ట్. కానీ చెక్ పోస్ట్ పెడితే వాళ్ళకి పట్టుకో ఉండవచ్చు, ఇట్లా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు మెయిన్ రోడ్ వాడట్లేదు, ఇంటర్నల్ కెనాల్ రోడ్ వాడుతున్నారు. కెనాల్ రోడ్లో చెక్ పోస్ట్ పెట్టడం బెనిఫిట్ ఏంటి? ఎందుకంటే అక్కడ ఏం వెహికల్ మూవ్మెంట్ లేదు. సో జనరలీ చెక్ పోస్ట్ పెడితే ఈ అఫెన్స్ కంట్రోల్ అవుతుంది, ఇట్లా లేదు. మెయిన్లీ ప్రివెంటివ్ యాక్టివిటీ వాట్ ఎవర్ వీ డూ, చెకింగ్ ఆఫ్ లాడ్జెస్, చెకింగ్ ఆఫ్ హోటల్స్, చెకింగ్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, దీనివల్ల కొద్దిగా డెటరెన్స్ ఉంటాయి.
కానీ ఈ టైప్ ఆఫ్ ప్లానింగ్ చేసిన తర్వాత కూడా చేస్తే కూడా ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ టు ప్రివెంట్. కానీ మనకి తర్వాత మెయిన్ టాస్క్ ఏముంటే అంటే తొందరగా ఇది ఆఫెన్స్ డిటెక్ట్ చేయాలి, ఆఫెండర్స్కి అరెస్ట్ చేయాలి. సో దట్ ఇన్ దట్ మేజర్ బ్రేక్ త్రూ ఇస్ దేర్ ఇన్ టుడేస్ కేస్. అంటే రాబరీ చేయడానికి చాలా ప్రాంతాలు కూడా వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. కరీంనగర్ని ఎందుకు చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు? వీళ్ళు మేబీ కరీంనగర్ టౌన్ లో ఇక్కడ మంచి మంచి షాప్స్ ఉన్నాయి విచ్ దే కెన్ టార్గెట్. ఈ ఒక షాప్స్లో ఇట్లా ప్రొఫెషనల్ ఇది బ్రాండెడ్ జ్యువెలరీ షాప్లో టార్గెట్ చేస్తే ఎక్కువ వాళ్ళకి ఛాన్స్ ఉంటే దొంగతనం చేయడానికి. దిస్ ఇస్ వన్ రీజన్. అండ్ సెకండ్, వాళ్ళకి ఎస్కేప్ రూట్ నార్త్ తెలంగాణ వైపు ఉంది కాబట్టి, ఇది నార్త్ తెలంగాణలో మేజర్ టౌన్ కరీంనగర్ కాబట్టి దీనివల్ల సెలెక్ట్ చేసి ఉండవచ్చు. అంటే రాబరీ సొమ్ము చాలా వరకు కూడా పోయినటువంటి పరిస్థితి. కానీ మీరు ఇప్పటివరకు రాబరీ సొమ్మును కూడా రికవర్ చూపించలేదు. రికవరీ రిలేటెడ్ యాజ్ ఐ టోల్డ్, అఫెన్స్ చేసిన గ్యాంగ్ అండ్ రిసీవ్ చేసుకొని డిస్పోజల్ చేసిన గ్యాంగ్లో ఉన్న టీమ్ మెంబర్స్ వేరే వేరే ఉన్నారు. సో ఈ టీమ్ మెంబర్స్కి వాళ్ళకి ఐడెంటిటీ గురించి కూడా డీటెయిల్స్ తెలియదు. సో ఇంకా మన టెక్నికల్ టీమ్స్ అదర్ టీమ్స్ ఆర్ వర్కింగ్. ఇంకా దీంట్లో రిలేటెడ్ ఉన్న గ్యాంగ్ మెంబర్స్కి పట్టుకొని వాళ్ళకి ఇంటరోగేట్ చేసి అండ్ టెక్నికల్ టీమ్ దగ్గర నుంచి కూడా మనకి ఎవిడెన్స్ వస్తే లింకప్ చేసి వాళ్ళు కూడా తొందరగా పట్టుకుంటారు. రాబరీ లోపల ఎంతమంది భాగస్వామ్యాలు అయ్యారు? ఇప్పుడు వరకు 13 మెంబర్స్, కానీ ఇంకా కొన్ని ఉండవచ్చు. వీఆర్ నాట్ రివీలింగ్ నేమ్స్, ఎందుకంటే హాట్ పర్సూట్ ఈస్ గోయింగ్ ఆన్ టు క్యాచ్ దెమ్. ఎప్పటిలోగా మిగతా నిందితులను పట్టుకునేటువంటి సూన్ విల్ క్యాచ్ దెమ్. ఇది మొత్తానికైతే రాబరీ లోపల దాదాపుగా 16 మంది నిందితులు కూడా ప్లాన్లో భాగస్వామి అయ్యారు. వీరిని త్వరలోనే పట్టుకుంటాము. రికవర్ చేయడానికి కూడా ప్రత్యేకమైనటువంటి సొమ్ము రికవర్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి టీం ఉన్నది. వారు కూడా రికవర్ చేస్తారని చెప్పి సిపి గౌసాలం చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్.